యూపీ యోధా వర్సెస్ యూ ముంబై మ్యాచ్ ప్రివ్యూ చేద్దాం. ఈ మ్యాచ్ అయితే రెండు టీమ్స్ కి ఇంపార్టెంట్ గా చెప్పుకోవచ్చు. ఒకటి ఈ మ్యాచ్ లో ఆడబోతున్న యూ ముంబైకి ఈ మ్యాచ్ విన్ అయితే వాళ్ళు టాప్ 4 లోకి అయితే క్వాలిఫై అయిపోతారు. మరో టీం ఏంటిదంటే మన తెలుగు టైటన్స్ అని చెప్పాలి. సో యూ ముంబై లాస్ అయితేనే తెలుగు టైటన్స్ కి టాప్ 4 లో ఛాన్స్ ఉంటది. లేకుంటే టాప్ 4 నుంచి కిందికి వచ్చేసి అయితే ప్లేయిన్స్ ఆడవలసి ఉంటది. సో అక్కడ నుంచి 6 నాకౌట్ మ్యాచ్ అయితే ఆడాలి. కప్పు కొట్టాలంటే అది తెలుగు టైటన్స్ కి కొంచెం టఫ్ అయ్యే అవకాశం ఉంది. సో మ్యాచ్ లో యూ ముంబై లాస్ అవ్వాలని తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అయితే చాలా మంది కోరుకుంటారు. సో మరోవైపు యూపీ యోధా చూసుకుంటే ఆల్రెడీ ఎలాగో ఎలిమినేట్ అయిపోయారు. పాయింట్స్ టేబుల్ లో కూడా 11th ప్లేస్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి మ్యాచ్ రిజల్ట్ అనేది ఎలాంటి ఇంపాక్ట్ అయితే చూపెట్టదు. యూ ముంబై గురించి చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ అయితే జైపూర్ పింక్ ప్యాంథర్స్ మీద విన్ అయ్యారు. ఆ మ్యాచ్ లో వీళ్ళ మెయిన్ రైటర్ అజిత్ చౌహాన్ అయితే సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. కంబ్యాక్ ఇచ్చిండు అని చెప్పొచ్చు. 15 రైట్ పాయింట్స్ అయితే స్కోర్ చేసిండు. సో అజిత్ చౌహాన్ కి అయితే సపోర్ట్ రైడర్స్ నుంచి ఎలాంటి సపోర్ట్ అయితే రాలేదు. సో సపోర్ట్ రైడర్స్ అయితే బాగా పర్ఫార్మ్ చేయాలి. ప్లే ఆఫ్స్ లో మంచిగా పర్ఫార్మ్ చేయాలంటే వీళ్ళు అజిత్ చౌహాన్ ఇదే ఫామ్ ని కొనసాగించాలి. ఇంజూర్ నుంచి బ్యాక్ వచ్చింది కాబట్టి ఫామ్ పోకుండా చూసుకోవాలి. ఇక్కడ డిఫెన్స్ అయితే సూపర్ పర్ఫార్మెన్స్ చేసిందని చెప్పొచ్చు. లాస్ట్ మ్యాచ్ లో సపోర్ట్ రైడర్స్ పర్ఫార్మ్ చేయకుండా యూ ముంబై విన్ అయిందంటే వాళ్ళ డిఫెన్స్ కారణం అని చెప్పొచ్చు. మెయిన్ కవర్ డిఫెండర్స్ సునీల్ అండ్ పర్వేష్ అయితే సూపర్ గా పర్ఫార్మ్ చేసిండు. సునీల్ 4 ట్యాకిల్ పాయింట్స్ చేస్తే పర్వేష్ అయితే 7 ట్యాకిల్ పాయింట్స్ చేసిండు. వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ చెప్పుకోవచ్చు పర్వేష్ నుంచి ఈ సీజన్ లో. కార్నర్స్ అయితే పాయింట్స్ అయితే స్కోర్ చేయలేరు. సో కార్నర్స్ కొంచెం ఫెయిల్ అయినాయి అని చెప్పొచ్చు. లాస్ట్ మ్యాచ్ లో ఇద్దరు కూడా 0 పాయింట్స్. సో లీగ్ స్టేజ్ లాస్ట్ మ్యాచ్ కాబట్టి సపోర్ట్ రైడర్స్ మంచిగా పర్ఫార్మ్ చేయాలి. అలాగే కార్నర్స్ కూడా మంచిగా పర్ఫార్మ్ చేయాలి. పాయింట్స్ అయితే స్కోర్ చేయాలి. ప్లే ఆఫ్స్ లో యూజ్ అవుతుంది అది వీళ్ళకి. మరోవైపు యూపీ యోధా చూసుకుంటే వాళ్ళు జైపూర్ పింక్ ప్యాంథర్స్ లో లాస్ట్ మ్యాచ్ అయితే ఓడిపోయారు. రైడింగ్ లో చూసుకుంటే రైడర్స్ ఎవరు పర్ఫార్మ్ చేయాలి. గుమాన్ సింగ్ 6 రైట్ పాయింట్స్ చేస్తే గగన్ గౌడ 2 రైట్ పాయింట్స్ చేసిండు. సురేందర్ గిల్ అయితే సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. తను చాలా డేస్ తర్వాత మ్యాచ్ ఆడుతున్నా కానీ సూపర్ 10 చేసిండు. 12 రైట్ పాయింట్స్ అయితే చేసిండు కెప్టెన్ ఉండి. అండ్ అలాగే వీళ్ళ హెడ్ కోచ్ కూడా రిజైన్ చేసిండు. సో చాలా కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి వీళ్ళ టీమ్ లో. సో మాక్సిమం న్యూ ప్లేయర్స్ కి ఛాన్స్ ఇస్తారు. ఎలాగో ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి డిఫెన్స్ కూడా పెద్ద పర్ఫార్మెన్స్ చేయాలని చెప్పొచ్చు లాస్ట్ మ్యాచ్ లో. సో రాబోయే సీజన్ లో యూపీ యోధాలో చాలా చేంజెస్ చేసే అవకాశం ఉంది. కోచ్ మారుతారు. డిఫెన్స్ కూడా ఎలాగో సెట్ కాలే కాబట్టి చాలా వరకు చేంజెస్ చేసే అవకాశం ఉంది టీమ్ నే వీళ్ళు. సో మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారు అనుకున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ చెప్పి క్రికెట్ వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో అయిపోయింది.